నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ స్టోరీస్. నేను ఈరోజు ఏ రెస్టారెంట్లో ఉన్నానో గెస్ట్ చేయండి. వద్దులే, నేనే చెప్పేస్తా. ఇక్కడ కొత్తగా ఓపెన్ అయిన ఆవాది దస్తర్ఖానీ అని ఒక క్యూజైన్ ఓపెన్ అయింది. ఐటమ్స్ అయితే మస్తు ఉన్నాయంట. నాకైతే తినాలనిపించింది. నేనైతే ఇక్కడికి వచ్చేసాను. తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పేస్తాను. మీరు కూడా వచ్చేయండి. ఇక్కడ ఆల్ కైండ్స్ ఆఫ్ అంటే మటన్, చికెన్తో ఇక్కడ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ చేస్తారంట. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో స్పెషల్స్ ఉన్నాయంట. అండ్ కస్టమర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఐటమ్స్ని చాలా ఇష్టపడి తింటున్నారంట. అండ్ ఆల్సో ఇది లక్నో క్యూజైన్, అంటే లక్నో లాగా ఒక డిషెస్ని ఇక్కడ వీళ్ళు స్పెషల్గా తయారు చేస్తారంట. అండ్ ఐటమ్స్, ఆ కిచెన్ వేర్ అంతా లక్నో నుండి ఇంపోర్ట్ చేసినవంట. అండ్ నాకైతే తినాలనిపించేసింది. సో మరి నేను వెళ్ళి తినేస్తాను. ఇక్కడ ఉన్న ప్రొపరైటర్ని ఫస్ట్ కలుస్తాను. కలిసి తనతో మాట్లాడి కిచెన్లోకి వెళ్ళేసి కుమ్మేద్దాం పదండి. నమస్తే సార్. నమస్తే అండి. యా, సో ఇప్పుడు మనతో పాటు ఆవాది దస్తర్ఖానీ రెస్టారెంట్ ప్రొపరైటర్ ఉన్నారు. సో సార్ని అడిగి సో కిచెన్ ఎక్కడ, ఇక్కడ ఉండే స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ఏంటో అడిగి మనం కనుక్కుందాము. రైట్ సార్. సో ఇక్కడ స్పెషల్ ఫుడ్ ఐటమ్ ఏంటి సార్? అంటే ఎక్కువగా కస్టమర్స్ వచ్చి ఇష్టంగా తినే ఫుడ్. యాక్చువల్గా అండి కంప్లీట్ రెస్టారెంట్ లక్నో ఈకోయిజ్ అనేది. సో దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ హైదరాబాదీ ఫుడ్ ఆర్ ఆంధ్ర ఫుడ్. ఓకే. ఇందులో మా దగ్గర ప్రత్యేకతలు అంటే మటన్ గిలావటి కబాబ్ ఉంది, ఉల్టా తవా పరాటా, మటన్ నిహారీ, చికెన్ ఆఫ్ఘనీ, చికెన్ కాటీ కబాబ్ అండ్ మటన్ సీక్ కబాబ్. ఈ విధంగా మా దగ్గర ప్రత్యేకంగా ఉన్న ఐటమ్స్ చాలా బాగుంటాయి. మా ఇంగ్రీడియంట్స్ కూడా వేరుగా ఉంటాయి. తర్వాత ఈ వంటకాలు తయారయ్యే పద్ధతి ప్లస్ ఇంగ్రీడియంట్స్ టేస్ట్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో మెయిన్గా ఇక్కడ స్పైసీ ఫుడ్. ఇట్స్ టేస్టీ ఫుడ్ బట్ నాన్ స్పైసీ ఫుడ్. ఓకే, వింటున్నారు కదా, టేస్టీ ఫుడ్ కానీ స్పైసీ ఫుడ్ కాదంట. ఇక్కడ ఒక్కటి కాదు, రెండు కాదు, చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఎక్కువగా కస్టమర్స్ వచ్చి ఇష్టంగా తింటారంటున్నారు. సో సార్ మరి కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ ప్రిపరేషన్ మరి చేసేద్దామా? తప్పకుండా అండి. రైట్. ఓకే, సో కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ ఈరోజు సార్ చెప్పిన టేస్టీ డిష్ అండ్ ఇక్కడ ఈ లక్నో క్యూసైన్ ఈ రెస్టారెంట్లో ఫేమస్ డిష్ గెలావతి కబాబ్. రైట్ సార్? ఎస్. ఆ కబాబ్ తయారు చేసే విధానం మనం ఈరోజు చూద్దాము. అండ్ చెప్పా సార్? ఓకే, ఇతనే చేస్తారు ఇక్కడ గెలావతి కబాబ్. ఓకే, హలో అండి. హాయ్. సో గెలావతి కబాబ్ ఎలా తయారు చేస్తారో మాకు చెప్పండి. हमारे वो मटन कीमा से मशीन से निकलता है, इसके बाद में पपाया पड़ता है, इसके बाद में बेसन पड़ता है, अदरक लहसुन पड़ता है, इसके बाद में लखनऊ का मसाला पड़ता है. हमारे जितना भी खूबी है इसमें सब यही मसाला रहता है. बहुत किस्म का मसाला भी रहता है. इसके बाद में इसको मिलाते हैं अच्छे से. इसके बाद में हमारे वही फेमस है. తను చెప్తున్నారు ఏదైతే ఆ మిక్చర్ ఉందో, అంటే ఆ కెబాబ్ని చేసే మిక్చర్ ఉందో, అంటే ఇక్కడ చెప్పాలంటే ఈ గెలావతి కబాబ్ అనే దానికి రియల్ మీనింగ్ ఏంటంటే ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ మెనీ ఇంగ్రీడియంట్స్ అంట. చాలా ఇంగ్రీడియంట్స్ కలిపి చాలా స్మూత్గా చేస్తారంట ఈ కెబాబ్ని. అంటే పళ్ళు లేని వాళ్ళు కూడా తినొచ్చంట ఈ కెబాబ్ని. సో అంత స్పెషల్ ఈ గెలావతి కబాబ్. సో వీళ్ళు ఆల్రెడీ ఆ మిక్చర్ని అయితే పేస్ట్ చేసి ఇలా తయారు చేసేసారు. సో ఈ మిక్చర్తోనే ఆ కబాబ్ అనేది తయారు చేస్తారంట. సో రైట్. ఓకే, సో మాకు తయారు చేసి చూపిస్తారా? ఓకే, రైట్. మిక్చర్ అయితే కలిపి పెట్టేసుకున్నామండి. సో ఈ విధంగా డైరెక్ట్గా పెనం మీదనే వేసేస్తున్నారు. అండ్ ఇది మీరు చూసారంటే ఇది చేసేది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండా కూడా రైట్ సార్. ఎస్ ఎస్ ఎస్. ఓకే. అండ్ మనం ఎట్లా బజ్జీ వడ వేసుకుంటాం, ఏమంటే ప్లెయిన్గా ఉంటుంది. సో అలాగే చేసేస్తున్నారు ఆ మటన్, మటన్ కీమా. సో రైట్. అండ్ ఏం లేదు, జస్ట్ ఎక్కువ ఆయిల్ కూడా లేకుండా చాలా తక్కువ ఆయిల్ పెట్టారు. ఎస్. సో మొత్తం ఇక్కడ వేయడం అయితే జరిగింది. ఒక వడల్లాగా చేసేసారు ఈ మటన్ కీమా మొత్తము. సో ఇదంతా ఆయిల్లో ఫ్రై చేస్తారా? సైడ్ ఈ సైడ్. ఓకే ఓకే. సో ఆ మిక్చర్ని ఇక్కడ ప్లేట్ మీద అలా ఏం లేకుండా డైరెక్ట్గానే అద్దె పెట్టేస్తారు. సో దీని తర్వాత అంటే ఎంతసేపు పెట్టాలి ఇది పెనం పైన? 5 से 6 मिनट लगता है. 5 से 6 मिनट. ఓకే ఓకే
ఓకే, దీన్ని రుమాలి రోటీతో తినొచ్చు, తర్వాత పరాటోతో తినొచ్చు, అండ్ నాన్తో కూడా బాగుంటుందా సార్? ఎస్. ఓకే ఓకే, సో ఎన్ని రోటీ ఐటమ్తో దీన్ని మస్తుగా తినేసేయచ్చు. అండ్ ఎస్, మనం చూస్తున్నాం, ఇందాక మీరు చూస్తున్నట్లయితే జస్ట్ అంటే 5 to 6 minutes టైం పడుతుంది అది అవ్వడానికి అని చెప్పారు. అండ్ వెరీ లెస్ టైం అనమాట, ఎక్కువ టైం కూడా పట్టదు చేయడానికి కూడా. అండ్ చూడ్డానికి కూడా చాలా చాలా సాఫ్టీగా ఉంది. మనం ఎక్కడ చూసిండమండి మామూలుగా నాన్ వెజిటేరియన్లో ఈ ఫ్రూట్ అనేది మిక్స్ చేయడము. సో ఇందులో రా పపాయ కూడా వేస్తారంట, పపాయ వేసి మిక్స్ చేసి చేస్తారంట. సో ఇదైతే సంథింగ్ స్పెషల్ అనే చెప్పొచ్చు. అండ్ ఏ హోవియా హోవియా ఓకే, చూస్తున్నారా మీరు మటన్ ఇంత తొందరగా రెడీ అవ్వడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ ఈ కెబాబ్లో అంటే ఏం చెప్తున్నారంటే ఈ కెబాబ్కి ముందు ప్రాసెస్ అంటే కెబాబ్ చేయడానికి ముందు ప్రాసెస్లో ఎక్కువ అంటే దీని ఆ మిశ్రమం ఏదైతే ఉందో ఆ ఇంగ్రీడియంట్స్ మనం ఇందాక బౌల్లో చూసిన మిశ్రమం ఏదైతే ఉందో అది చేయడానికే టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్తున్నారు. అది చేయడానికి దాదాపు చాలా చాలా టైం పడుతుంది. దాని తర్వాత ఈ రిజల్ట్ అంటే అంటే తొందరగా వచ్చేస్తుంది అనమాట దీని రిజల్ట్. ఇలా 5 to 6 minutesలో తొందరగా అది పెనం మీద పెట్టేసుకొని మనం తీసేసుకోవచ్చు. జస్ట్ స్టార్టింగ్ మిక్సింగ్ ప్రాసెస్ మాత్రమే లేట్ అని అంటున్నారు. సో ఫినిష్ అయితే అయిపోయింది 5 minutesలో. ఓకే అండి, మనం తినేద్దాం. నాకైతే ఆకలి వేస్తుంది చాలా అది చూస్తుంటే. ఓకే, నీట్గా సర్వ్ చేసేసుకుంటున్నాం. అండ్ ఎస్, గెలావతి కబాబ్ ఇస్ రెడీ. ఇక్కడ ఎస్, కబాబ్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఎర్రగా నీట్గా ఫ్రై చేసేసారు మటన్ మొత్తం ఆ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉందో. అండ్ ఆ స్మెల్ కూడా తగులుతుంది. అండ్ చూద్దాం ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన ఈ గెలావతి కబాబ్ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. అని తెలుస్తుంది ఏమేమి ఇందులో వేశారో. సార్ చెప్పినట్టు మిక్స్చర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుస్తుంది తింటుంటే. అండ్ దిస్ ఇస్ రియల్లీ టేస్టీ అండ్ యూనిక్ టేస్ట్ అని చెప్పొచ్చు దీన్ని. అండ్ బాడీ ఫ్రెండ్లీ ఇంగ్రీడియంట్స్, నో కెమికల్స్, నో ప్రిజర్వేటివ్స్, అన్ని అప్పటికప్పుడు పొడి చేసిన మసాలాలు. ఓకే, ఇందులో మీకు దిస్ ఇస్ ఈజీలీ డైజెస్టబుల్. ఎస్, సో వింటున్నారు కదా, హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేసి. అండ్ మటన్ కూడా చాలా మంచిది అంటుంటారు తింటే హెల్త్కి కానీ ఆ బోన్స్కి కానీ ఇది. సో మొత్తానికి ఈ కబాబ్ని అయితే టేస్ట్ చేసేసాను. సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఇక్కడికి వచ్చి. సో సార్ ఇప్పుడైతే ఈ కబాబ్ అయితే రెడీ అయిపోయింది. నార్మల్గా కెబాబ్స్ని సంథింగ్ రోల్స్ రోటీస్ కానీ దాంట్లో తింటారు నాన్లో. సో నెక్స్ట్ ఐటమ్ ఏం చూపించబోతున్నారు మాకు దీంట్లో? మా దగ్గర ఒక ఉల్టా తవా పరాటా అని ఒకటి చూపిస్తామండి. ఓకే, అది చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ దట్ పరాటా విల్ మెల్ట్ ఇన్ యువర్ మౌత్. ఓకే, వెరీ గుడ్ కాంబినేషన్ విత్ దిస్ ఐటమ్ ఉల్టా తవా పరాటా. ఓకే, నేను పరాటా తిన్నా కానీ ఉల్టా తవా పరాటా ఎప్పుడైతే తినలేదండి. చాలా సో మాది దానికి ఆ పెనం కూడా మీకు చూపిస్తాను. ఓకే ఓకే, సో ఉల్టా తవా పరాటా చేసే విధానం కూడా ఇప్పుడు చూసేద్దామండి. చలో, ఉల్టా తవా పరాటా ఎలా చేస్తారు? ప్రత్యేకత అండి. ఓకే, ఇప్పుడు ఉల్టా తవా పరాటా ఓకే, సో ఇది ఆల్రెడీ మీరు కలిపి పెట్టేశారా? కలిపి పెట్టిందండి. ఇప్పుడు ఇతను దీన్ని తీసుకెళ్లి ఆ పెనం మీద వేస్తాడు. అది ఉల్టా తవా అంటే బోర్లించిన పెనం. చాలా ఇంత మందంతో 25 కిలోలు ఉంటుంది ఆ పెనం. అది వేడెక్కడానికి 1 గంట పడుతుంది. వేడెక్కిన తర్వాత చల్లారడానికి 2 hours పడుతుంది. అంత మందం. ఇవన్నీ కిచెన్ ఎక్విప్మెంట్ కూడా లక్నో నుంచి వచ్చాయండి, ఇక్కడ ఎక్కడ దొరకవు. ఇప్పుడు దీని మీద ఇతను పరాటా ఎలా చేస్తాడు, ప్లస్ ఈ పరాటా దేంతో తయారైంది, ఈ తయారు చేయడానికి ఇందులో ఏమేమి వాడారు ఇంగ్రీడియంట్స్ అని. राइट सर इंदुलो या इसमें पानी डालते हैं, इसमें शक्कर डालते हैं, इसमें दूध भी डालते हैं, इसके बाद इसको मिलाते अच्छे से हम. అంటే దీంట్లో పాలు, చక్కెర, మైదా పిండి ఇంకా నెయ్యి, సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారు. అండ్ ఇది చాలా సాఫ్ట్గా ఉంది టచ్ చేస్తే. యా, సో ఇవండి ఇంగ్రీడియంట్స్. సో ఇంగ్రీడియంట్స్ వేసి వాళ్ళు మంచిగా ఉండల్లా కలిపి పెట్టేసుకున్నారు దీంట్లోని. ఎస్, సో దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? అండ్ మీరైతే ఏ బౌల్ అయితే చెప్పారో ఆ ఉల్టా తవా పరాటా చేయడానికి 25 కిలోస్ అంట అండి. ఆ పెనం ఏదైతే ఆ తవా పరాటా చేస్తారో అది ఇక్కడే ఉంది. ఇక్కడ
చూడండి. అండ్ ఇది ఉల్టా, ఆ పేర్లోనే తెలుస్తుంది ఉల్టా ఉంది, బోర్లించిన పెనము. సో ఆ పెనం ఇలా ఉంది. అండ్ ఇది వేడెక్కడానికి కూడా 1 hour టైం పడుతుందంట. సో ఇట్స్ అ యూనిక్ ప్రాసెస్. అండ్ ఇక్కడ అన్నీ యూనిక్గానే ఉన్నాయి రెస్టారెంట్లో. సో మరి ప్రాసెస్ని చూసేద్దాం, తవా పరాటా ఎలా చేస్తారు. రైట్. సో ఇక్కడ ఫస్ట్ ఆ బోర్లించిన పెనం పైన కొంచెం నూనె రాశారు. ఓకే, నూనె రాసి ఇది చపాతీ కట్టెతోని రుద్దేసి ఆ బోర్లించిన పెనం పైన వేసేసారు మొత్తం. సో సేమ్ లైక్ మనం ఎలా చేస్తామో ఆ పరాటా థింగ్ సేమే, అది తర్వాత ఆ షేప్ని బట్టి దాన్ని బట్టి చేస్తున్నారు. అండ్ ఓకే, క్లాత్ డస్టరా. ఓకే, సో ఇక్కడ చూడండి, క్లాత్ డస్టర్తోని నీట్గా ఆ ఆయిల్ అయితే ఏదైతే ఉందో ప్రతి ఒక్క చోట, అంటే మొత్తం ఆ పరాటాకి తగ్గట్టు పట్టిస్తున్నారనమాట ఆయిల్ని. ఎస్, నిజంగా చెప్పాలంటే ఇది యూనిక్ ప్రాసెస్ అండి, నాకు కూడా కొత్తగా అనిపిస్తుంది, నేనైతే ఎక్కడ చూడలా. అండ్ ఓకే, సో రైట్ యా, ఓకే. చూడండి, జస్ట్ 1 minute-లోనే ఈ ఉల్టా తవా పరాటా ఇది రెడీ అయిపోయింది. అండ్ పెనం మీద వేసేసి జస్ట్ ఆయిల్ వేసేసి అండ్ నీట్గా డస్టర్తోనే అద్దేశారు. సో అయిపోయింది, రెడీ హోగయానా. ఓకే, ఠీకే. ఓకే, సో ఉల్టా తవా పరాటా సో ఈ విధంగా వచ్చేసింది. దీన్ని 2 pieces-గా కట్ చేస్తారంట. అండ్ నీట్గా ఎర్రగా వచ్చేసింది ఇక్కడ మీరు చూడండి, అంటే కాలకుండా లేకుండా మొత్తం నీట్గా కాల్చారు దీన్ని ఆ డస్టర్తోని. ఎస్, ఇది కట్ చేస్తారంట 2 pieces-గా ఇది. ఓకే, సో వన్స్ అది రెడీ అయిపోయిన తర్వాత 2 pieces-గా కట్ చేసేసారు. అండ్ దీంట్లోకి ఈ తవా పరాటాలోకి చాలా, అంటే మనం ఏదైనా తినొచ్చు. ఇందాక తీసుకున్న కబాబ్ ఏదైతే ఉందో లేదా గ్రేవీ ఐటమ్స్ ఉన్నాయో ఏదైనా దీంట్లోకి చక్కగా నంచుకొని తినొచ్చు అంట. సార్ చెప్పినట్టు కడాయి చికెన్, బటర్ చికెన్, ఎవ్రీథింగ్, ఎవ్రీ అంటే ఎనీథింగ్, ఎనీ గ్రేవీ ఐటమ్. రైట్. సో 2 items, అంటే ముందు చేసుకున్న గెలావతి కబాబ్ అండ్ ఇప్పుడు చేసుకున్న తవా పరాటా. సో ఇదైతే నేను దీంట్లోకి టేస్ట్ చూసేస్తున్నాను, ఎలా ఉందో నేను మీకు చెప్పేస్తాను. పరోటా టేస్ట్ అయితే సూపర్. ఇందులో మిక్స్ చేసుకుని దాన్ని తింటే ఇంకా సూపర్గా ఉంది. అండ్ ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ సార్. అండ్ మామూలుగా పరోటా సాగుతుంది కదా, బట్ ఇది అలా లేదు, చాలా మెత్తగా ఉంది. ఐ మీన్ చూడండి, మీరు ఈ సాఫ్ట్నెస్ని కూడా చూడొచ్చు మీరు. నేను ఇలా తుంచుతున్నప్పుడు కూడా స్మూత్గా కట్ అయిపోతుంది. అండ్ ఇట్స్ రియల్లీ డెలిషియస్, చాలా అంటే చాలా బాగుంది. అండ్ యూ కెన్ సీ ఇట్ ఇన్ మై ఎక్స్ప్రెషన్స్. రైట్ సార్, 2 food అంటే ఫుడ్ అని చెప్పకూడదు, ఎమ్మీ డెలీషియస్ టేస్టీ ఫుడ్ అని చెప్తాను నేను. సో 2 food items-ని అయితే మాకు చూపించారు, అంటే ఎలా తయారు చేస్తారు, చాలా చాలా డెలీషియస్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ మీరు ఏం చూపించబోతున్నారు? నెక్స్ట్ నేను మీకు మటన్ సీక్ కబాబ్ అండ్ చికెన్ కాటీ కబాబ్ అనే 2 items చెప్తానండి. మటన్ సీక్ కబాబ్ మన ఎదురుగా ఉంది ఇప్పుడు. మటన్ సీక్ కబాబ్లో దీంట్లో మటన్ కీమా, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, దాని తర్వాత దీంట్లో మిరియాల పొడి, పచ్చిమిర్చి అవన్నీ వేసి కలిపి మేము రెడీగా పెట్టుకుంటామండి. ఇవి మినిమం ఒక 4 hours మినిమం ఈ స్టేజ్లో పెట్టిన తర్వాత దీన్ని ఇలా ఈ స్టీల్ రాడ్, దీన్ని సీక్ అంట, ఈ స్టీల్ రాడ్కి దీన్ని ఇలా గుచ్చిన తర్వాత దాన్ని నిప్పుల మీద కాల్చడం, ఇలా తిప్పి నిప్పుల మీద కాల్చడం జరుగుతుంది. దాని మీద బట్టర్ వేస్తాం మేము, అంతేకాని తర్వాత గరం మసాలా కూడా పడుతుందండి ఇందులో. ఓకే, సో సార్ చెప్పినట్టు ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అంతా మిక్స్ చేసి వాళ్ళు ఆల్రెడీ మిక్స్చర్ని అయితే ఇక్కడ పెట్టేశారు. ఎందుకంటే మినిమం ఆఫ్ 4 hours అనేది వాళ్ళకి కావాలంట, అది ఆ మసాలా అంతా పట్టడానికి. ఆ మటన్, ఇది మటన్ రైట్ సార్, ఈ మటన్కి ఆ మిక్చర్ అంతా పట్టడానికి 4 hours టైం పడుతుంది. సో సార్ వాళ్ళు ఆల్రెడీ కలిపి పెట్టేశారు 4-5 hours బ్యాకే. సో దీని తయారీ విధానం మనం ఇప్పుడు చూద్దాము. అండ్ ఇది తయారు చేసుకున్న తర్వాత ఈ స్టీల్ రాడ్ ఏదైతే ఉందో ఈ స్టీల్ రాడ్కి దాన్ని స్టిక్ చేసి నిప్పుల పైన కాలుస్తారు. రైట్, ఎస్. సో మనం చూసేద్దామండి అది ఎలా చేస్తారో. ఇక్కడ చెఫ్ ఉన్నారు, తను చేస్తారు, అది ఎలా చేస్తారనేది. సో ఆ ప్రాసెస్ని మనం చూద్దాం ఇప్పుడు. అండ్ ఓకే, సో బయట చికెన్ షవర్మాకి పెట్టినట్లేనా?
అది అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టడం. దిస్ ఇస్ కాల్డ్ మటన్ సీక్ కబాబ్. మటన్ సీక్ కబాబ్. ఓకే, సో మటన్ సీక్ కబాబ్. సో ఆ మిక్చర్ ఏదైతే ఉందో స్టీల్ రాడ్కి నీట్గా ఈ షేప్స్లో నీట్గా పెట్టేసుకున్నారు, ఎందుకంటే ఏ షేప్ పడితే ఆ షేప్ పడితే ఊడిపోతుంది. సో నీట్గా ఒక షేప్ లాగా పెట్టేశారు దీన్ని. తయారయ్యాక 5 పీసులు వస్తాయి. ఓకే, 5 పీసెస్ వస్తాయంట. సో 5 పీసెస్గా సెట్ చేసుకున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు 1 2 3 4 5. సో ఓకే, రైట్. సో దీని తర్వాత నిప్పుల మీద కాలుస్తారంట ఈ కబాబ్ని. మనం చూసేద్దాం ఆ ప్రాసెస్ కూడా. రైట్, ఓకే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఆ నిప్పుల బాక్స్ ఏదైతే ఉందో నీట్గా బొగ్గుతోని లోపల హీట్ చేసి పెట్టారు. సో ఆ హీట్ తగిలినప్పుడు నీట్గా కబాబ్ అయితే రెడీ అయిపోతుంది. ఎస్, ओके. सो आदि कितना टाइम लगेगा ये तैयार करने के लिए? 8 से 9 मिनट 10 मिनट में रेडी हो जाता है. ओके, तंदूर पे होता वो 10 मिनट्स. 10 मिनट 10 मिनट लगता है. ఓకే. సో అది 10 మినిట్స్లో రెడీ అవుతుందంట ఆ కబాబ్. సో వన్స్ రెడీ అయిపోయిన తర్వాత దాని టేస్ట్ చూసి నేను మీకు చెప్పేస్తాను ఎలా ఉందో. రైట్, ఓకే. అయిపోయిందా? రెడీ అయిపోయిందా? ఓకే, రెడీ అయిపోయిందంటండి. ఓకే, రైట్, తీసేద్దామా మరి? సో రైట్, మంచిగా నిప్పుల మీద అయితే దీన్ని కాల్చారు. సో స్మెల్ కూడా వస్తుంది బాగా. సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలండి? పీసెస్గా కట్ చేస్తారా? कट करते पीस. ఓకే, సో రైట్. సో ఇలా ముక్కలు ముక్కలుగా చేసేస్తున్నారు దాన్ని 5 పీసెస్గా. అంటే తను షేప్ చేసుకున్నాడు 5 పీసెస్ రావడానికి. సో ఆ విధంగానే మటన్ సీ కబాబ్ రెడీ అయిపోయింది. అండ్ ఎస్, మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. నాకు చూస్తే చాలా టెంప్టింగ్గా ఉంది తినడానికి. అండ్ ఎస్, మంచిగా గార్నిష్ చేసేస్తున్నారు. ఎస్, ఓకే. సో దీంట్లో ఏమేమి ఇస్తారండి సర్వ్ చేయడానికి మటన్ సీ కబాబ్కి? లైమ్ పీసెస్, ఓకే, నిమ్మకాయ ముక్కలు, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, గ్రీన్ చట్నీ. ఓకే. సో దీంతో పాటు ఈ కాంబో ఇస్తారంట. సో మంచిగా గ్రీన్ చట్నీ, నింబు అండ్ ఆనియన్లు మంచిగా మిక్స్ చేసుకొని తినేసేయచ్చు అంట. నేను కూడా తింటాను, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను అండ్ మీరు కూడా ట్రై చేసేయండి. ఫైనల్గా మటన్ సీక్ కబాబ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా ఉండే మటన్ ఇలా అయిపోయింది మటన్ సీక్ కబాబ్గా. సో మంచిగా నిప్పుల మీద చేసి, చాలా హెల్దీ ఫుడ్ నిప్పుల మీద కాల్చడం అనేది. అండ్ ఇక్కడ నీట్గా సర్వ్ చేశారు. గార్నిష్ ఈ కొత్తిమీరతో మంచిగా గార్నిష్ చేసి ఆనియన్స్. అండ్ ఇదేంటి సార్? గ్రీన్ చట్నీ. గ్రీన్ చట్నీ అంట. మెయిన్గా ఈ మటన్ సీక్ కబాబ్లో ఈ గ్రీన్ చట్నీ దానికి కాంబినేషన్. సో ఈ కాంబోలో తింటే సూపర్గా ఉంటుందంట. నేను తినేసి మీకు చెప్తాను ఎలా ఉందో. అండ్ ఈ గ్రీన్ చట్నీ ఏదైతే ఉందో ఆ చట్నీలో తింటున్నప్పుడు దీనికి ఇంకా ఫ్లేవర్స్, దీంట్లో ఉండే ఫ్లేవరు ఆ ఫ్లేవరు సూపర్, అంటే సూపర్ కాంబినేషను. నాకైతే చాలా నచ్చింది కబాబు. నేను ఎక్కడ టేస్ట్ చేయలేదు సార్, చాలా చాలా బాగుంది. అండ్ దీని మీద ఇంకా ఆనియన్ ఇంకా నిమ్మకాయ ఇదంతా వేసి తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. అండ్ ఐ ట్రై దాట్ ఆల్సో. రైట్, చాలా చాలా ఎమ్మీగా ఉంది, సూపర్గా ఉంది సార్. నిజంగా చాలా టేస్టీగా ఉంది ఫుడ్. అండ్ మీరు చేసిన ఇప్పుడు 3 ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ సూపర్గా ఉన్నాయి. అండ్ యూనిక్ పీసెస్, నేను చెప్తున్నా, ఐ నెవర్ టేస్టెడ్ ఇట్ బిఫోర్. అండ్ ఇంకా నాకు మాటల్లో చెప్పడానికి రావట్లేదు, అంత బాగుంది నిజంగా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ఫుడ్ ఐటమ్స్ని మాకు పరిచయం చేశారు. అండ్ మీ ద్వారా కస్టమర్లకి. ఎస్, రైట్ రైట్. సో సార్ ఇప్పుడైతే మటన్ షీట్ కబాబ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఐటమ్ ఏం చేసి చూపిస్తున్నారు? చికెన్ కాటీ కబాబ్ అండి. చికెన్ కాటీ కబాబ్. రైట్, చికెన్ కాటీ కబాబ్ అంటే మనం ఇంతవరకు చికెన్ అయితే టచ్ చేయలేదు. సో సార్ అయితే ఇప్పుడు చికెన్ని టచ్ చేస్తున్నారు. ముందంతా మటన్తోనే స్వాగతం పలికేశారనమాట మనకి. రైట్, చికెన్ ఐటమ్ ఒకటి. ఓకే, చికెన్ బోన్లెస్ పీసెస్. ఓకే, మ్యారినేటెడ్ ఇన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా. ఓకే. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే మంచి టేస్టీయెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. 4 అవర్స్ మ్యారినేట్ అయిన తర్వాత ఓకే దీన్ని మళ్ళీ ఇనుప కడ్డీ కూల్చి మళ్ళీ దాన్ని నిప్పుల మీద కాల్చాలి. అది నేను చేస్తాడు, మీరు చూడొచ్చు. రైట్. సో ఇంగ్రీడియంట్స్ అయితే మనకి ఇప్పుడు దగ్గర లేవు, ఎందుకంటే బిఫోర్ మనం ఏ మటన్ షీట్ కబాబ్ చెప్పినట్లే సో ఈ చికెన్కి కూడా మ్యారినేట్ చేయడానికి మినిమం 4 అవర్స్ టైం తీసుకుంటుందంట. సో అంత టైం లేకుండా మనం
ఈజీ ప్రాసెస్లో సార్ ఆల్రెడీ కలిపేసి పెట్టేశారు. సో దీన్ని కూడా సేమ్ ఈ స్టీల్ రాడ్ ఏదైతే ఉందో ఈ స్టీల్ రాడ్కి పెట్టేసి నిప్పుల మీద కాలుస్తారంట. సో మనం చూసేద్దాం ఆ ప్రాసెస్ ఎలా ఉందో. ఇక్కడ చెఫ్ ఉన్నారు, చెఫ్ని అడిగేసి ఆ ప్రాసెస్ని మనం చూసేద్దాం. సో ఇక్కడ అంటే ఎక్కువ స్పైసీనెస్ లేకుండా, అంటే స్పైసీనెస్ వల్ల కూడా మనం చూస్తుంటాం హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. అండ్ స్పైసీనెస్ లేకుండా ఈ రెస్టారెంట్లో మంచిగా అంటే మీడియం స్పైసీనెస్తో చాలా మంచి ఫుడ్ అనేది వీళ్ళు సర్వ్ చేస్తున్నారు పీపుల్కి. రైట్, ఇక్కడ చెఫ్ ఆల్రెడీ మొత్తం అమర్చేశారు ఎవ్రీథింగ్. సో ఆ పీసెస్ ఏవైతే ఉన్నాయో చక్కగా పెట్టేశారు. దీన్ని తీసుకొని ఇప్పుడు నిప్పుల మీద పెడతారంట, చూసేద్దాం. సో ఎంత టైం తీసుకుంటారు నిప్పుల పైన? 9 से 10 मिनट है. సేమ్ మటన్కి ఎంత టైం తీసుకున్నారో ఇప్పుడు చికెన్కి కూడా 10 minutes టైం పడుతుందంట. 10 minutes టైం తర్వాత యాజ్ యూజువల్ రెడీ అయిపోతుంది మనకి చికెన్ కబాబ్. రైట్, రెడీ అయిపోయిందా? ఎస్, చికెన్ కబాబ్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. చికెన్ కాటి కబాబ్, సారీ. సో చూసారా, బాగా ఎర్రగా నీట్గా కాల్చేశారు బటర్తోని, ఎక్కడ మాడిపోలేదు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అంతా మాడిపోయినట్లు అట్లా ఏం కనిపించట్లేదు. చాలా నీట్గా తయారు చేసేసారు నిప్పుల పైన. మనం చూసుకుంటే నిప్పుల పైన కాల్చినప్పుడు అంతో కొంత మాడుతుంది, బట్ ఇక్కడ చాలా నీట్గా ఉన్నాయి పీసెస్ కూడా. అండ్ ఎస్, మళ్ళీ నేను చేయలేను కదా, వాళ్ళు కట్ చేస్తారంట పీసెస్ని. రైట్, ఓకే. తయారైన పీసెస్ని ప్లేట్లో పెడుతున్నారు. ఎస్, ఇది కూడా సేమ్ గ్రీన్ చట్నీ ఆనియన్తో సర్వ్ చేస్తారు. ఓకే, చికెన్ కర్రీ కబాబ్ రెడీ అయిపోయింది. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. రెడ్ కలర్లో స్పైసీగా ఉంటుంది. ఈ కబాబ్ మాత్రమే అంటున్నారు. సో రెస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అది మీడియం స్పైసీనెస్ ఉంటుందంట. అండ్ దీనికి కొంచెం లిటిల్ ఎక్స్ట్రా స్పైసీనెస్ అయితే యాడ్ అవుతుందని చెప్పారు వాళ్ళు యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్లో. సో దీనికి యాజ్ యూజువల్గా చట్నీ, గ్రీన్ చట్నీ ఏదైతే ఉందో సేమ్ కాంబినేషన్ అంట విత్ ఆనియన్ అండ్ లెమన్. సో ఈ రెండింటిని మిక్స్ చేసుకొని తింటే ఈ కబాబ్ చాలా బాగుంటుందని చెప్పారు. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్పెషల్ ఫర్ దిస్ రెస్టారెంట్ అని చెప్పారు. సో లెట్ మీ టేస్ట్ దిస్. యా, కొంతమంది కస్టమర్స్ మైనీస్ సాస్తో కూడా తింటారండి. వైట్ కలర్లో మైనీస్ సాస్ ఉంటుంది, అది కూడా ప్రిఫర్ చేస్తే అది కూడా ఇస్తాం మేము. గ్రీన్ చట్నీ ఆర్ మైనీస్ సాస్ మాటలు లేవండి, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అండ్ రియలీ చట్నీ కాంబో అయితే సూపర్గా ఉంది రెండిటికి, మటన్కి కానీ చికెన్కి కానీ. అండ్ ఇది ఎక్కువ మాడకుండా అలా అని కుక్ కాకుండా అట్లా లేకుండా చాలా నీట్గా కుక్ అయింది. నిప్పుల పైన చాలా నీట్గా కాల్చారు. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. నేను ఇంకా కొంచెం తినేస్తున్నా. చాలా బాగుంది సార్, రియలీ ఇట్స్ టూ గుడ్ అండ్ టూ డెలిషియస్, రియలీ రియలీ గుడ్. యా, సో చూసారు కదండి, ఇది ఇవాల్టి ఫుడ్ స్టోరీస్. మరో వారం మరో ఎపిసోడ్తో మరో టేస్టీ ఫుడ్ ఐటమ్స్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్, సుష్మిత హియర్.